హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వ్యూయర్స్, ఈ రోజు ఈ వీడియోలో మనకి ఒక ప్రైవేట్ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అండ్ అది కూడా ఇంటి నుంచి పని, హ్యాపీగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇది. సో జాబ్ రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. మీరు 10th చదివినా, ఇంటర్ చదివినా, ఐటీ ఎనీ డిగ్రీ క్యాండిడేట్స్ ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే ఉంది. సో జాబ్ రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. కంపెనీ, రోల్, ఎలిజిబిలిటీ క్రైటీరియా. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. మెయిన్ కంటెంట్ చూసే ముందు వ్యూయర్స్ అందరికీ చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అవుతుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్, ఇన్ ఆఫీస్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్తో జాబ్ నోటిఫికేషన్ నేనైతే టైం టు టైం పోస్ట్ చేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో టు మెయిన్ నోటిఫికేషన్. వ్యూయర్స్, ఈ రోల్ మనకి ఇన్ష్యూరిటీ కంపెనీ నుంచి రిలీజ్ అయింది. వీళ్ళు సపోర్ట్ ఆపరేషన్ రిప్రజెంటేటివ్ పొజిషన్స్ని హైర్ చేస్తున్నారు. అండ్ ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండి. సో పర్టికులర్గా ఈ కంపెనీ వచ్చేసి సాఫ్ట్వేర్ లైక్ ఇన్సూరెన్స్ సాఫ్ట్వేర్ అనాలిసిస్ మీద డీల్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈ రోల్లో, ఆపరేషన్ రిప్రజెంటేటివ్ రోల్లో మన మెయిన్ వర్క్ వచ్చేసి ఇష్యూస్ని హ్యాండిల్ చేయడము. వాళ్ళు డైలీ మనకి చిన్న చిన్న టాస్క్లు అయితే అసైన్ చేస్తారు, వాటిని కంప్లీట్ చేయాలి. ఇంటర్నల్ టీమ్తో, ఎక్స్టర్నల్ టీమ్తో కోఆర్డినేట్ అయ్యి ఇష్యూస్ అన్నీ కూడా హ్యాండిల్ చేయాలి. డాక్యుమెంటేషన్ పార్ట్ మెయింటైన్ చేయాలి, వెదర్ ఇట్ ఇస్ ఫంక్షనల్ ఆర్ నాన్ ఫంక్షనల్. ఆ పాయింట్ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సేల్స్ ఫోర్స్ టికెట్స్, ఈమెయిల్స్కి రెస్పాన్స్ అవ్వాలి. ఆబ్వియస్లీ ఇష్యూ ఉన్నప్పుడు మనం టికెట్స్ రైజ్ చేస్తాం, వాటి రిలేటెడ్ డీల్ చేయాలి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఈమెయిల్ క్వెరీస్కి, ఈమెయిల్స్కి రెస్పాండ్ ఇవ్వాలి ఆన్ టైం. పార్టిసిపేట్ ఇన్ ప్రాజెక్ట్స్ యాజ్ నీడెడ్ అని చెప్పి మెన్షన్ చేశారు. మెయిన్గా మీరు కంపెనీ గురించి, పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ గురించి, మార్కెట్ ట్రెండ్స్ గురించి అప్ టు డేట్ ఉండాలి. యూ నీడ్ టు గో టు రిలవెంట్ పబ్లికేషన్స్, ఆర్టికల్స్ అండ్ బ్లాగ్స్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి వ్యూయర్స్. పర్టికులర్గా మీకు ఈ క్వాలిఫికేషన్ ఉండాలి అని ఇవ్వలేదు, కానీ క్యాండిడేట్ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ పొసెస్ చేసి ఉండాలి, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. ఇండిపెండెంట్గా వర్క్ చేయాలి, మెయిన్గా యాక్టివ్ లిజనర్ అయి ఉండాలి, సౌండ్ జడ్జిమెంట్ స్కిల్స్ ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ మీకు ఎంఎస్ ఆఫీస్ మీద నాలెడ్జ్ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్, ఇక్కడ సెలెక్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఆ పాయింట్ కూడా మెన్షన్ చేశారు. రికమెండేషన్స్లో చూస్తే మీకు 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఫైనాన్షియల్ సర్వీసెస్లో, కస్టమర్ సపోర్ట్లో మీకు ప్రిఫరెన్స్ ఇస్తారు. బట్ ఈవెన్ ఫ్రెషర్స్ విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఆ పాయింట్ కూడా ఇచ్చారు చూడండి. ప్రొఫెషన్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ విత్ Microsoft Office and financial operations and Salesforce, but not compulsory. Even freshers and experienced candidates can apply for this particular job role. Travel required no అని ఇచ్చారు, ఎందుకంటే ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ అండర్స్టాండ్, డ్యూ టు ది వాల్యూమ్ ఆఫ్ అప్లికెంట్స్ వీ రిసీవ్ ఓన్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ కాంటాక్టెడ్ అని చెప్పి. సో మీరు అప్లై చేసుకున్న తర్వాత ఎవరైతే ప్రొఫైల్స్ షార్ట్ లిస్ట్ అవుతాయో వాళ్ళని మాత్రమే కంపెనీ వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు. వ్యూయర్స్, మీరు మీ రెజ్యూమ్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉండేటట్టు చూసుకోండి, విచ్ ఇస్ రిలేటెడ్ టు యాక్టివ్ లిజనింగ్, జడ్జిమెంటల్ స్కిల్స్, అనాలిటికల్ స్కిల్స్, ఇవన్నీ పాయింట్స్ ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో చిన్న కంపెనీ కానివ్వండి, పెద్ద కంపెనీ కానివ్వండి, ఏఐని యూస్ చేస్తుంది అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేయడానికి. సో మీరు ఈ వర్డ్స్ ఇంక్లూడ్ చేస్తే మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. మీరు కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడే చాలా క్లియర్గా అన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు. ఇవన్నీ కూడా ఫిలప్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేసి ఇక్కడ చెక్ లిస్ట్ చేసి మీరు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అని క్లిక్ చేసి. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. దీనికి సంబంధించిన లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి రిఫర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వ్యూయర్స్, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఇంటర్వ్యూస్.